అక్క గోల్డ్ షాపింగ్ తీసుకెళ్తాను అని చెప్పి క్యూరియస్ గా చెప్తూ ఉన్నావు నిన్నటి నుంచి. అవును, సో మరేంటి? గోల్డ్ షాపింగ్కే వచ్చాం మనం. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళ గోల్డ్ స్పేస్. ఎందుకు ఇది గోల్డ్ స్పేస్ అంటే నిజంగా ఇది గోల్డ్ లాంటి ఏరియా కాబట్టి వాట్ వీఆర్ హియరింగ్ ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బాగా ఇంకా పుంజుకుంటోంది, ఇంకా తగ్గేదేలే అని చెప్పేసి ఆ ఏరియా డైరెక్షన్ అంతా కూడా. ఇవాళ మనం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళ గోల్డ్ స్పేస్ శ్రీశైలం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కి వచ్చాం అనమాట. ఇది విల్లా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన మన వెంచర్ అనమాట. సో ఇది కడతాల్లో ఉంది. కడతాల్ అంటే మన అందరికీ తెలుసు, చాలా పాపులర్ ఏరియా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇవాళ రోజుల్లో సిటీకి కొంచెం 20 నిమిషాలు అరగంట దూరం అంటే అసలు దూరం కానే కాదు, ఇన్ఫాక్ట్ ఇది సిటీలో భాగమే అని చెప్పాలి. సో మనకి చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ ఏరియా అంతా కూడా ఎంత డెవలప్ అవుతుందో, విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. పక్కనే గండి మైసమ్మ టెంపుల్ ఉంది. అండ్ కాకుండా ఇంకా అసలు రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్ గా ఉండే ఈ ప్రాజెక్ట్ కి ఎన్ని అనుకూలతలు ఉన్నాయో చెప్పలేను. ఇది ఇంకా హాట్ కేక్. సో ఈ గోల్డ్ స్పేస్ ప్రాజెక్ట్ ఆఫర్ చేస్తున్న ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే, ఇంతవరకు నేను వాళ్ళ వెంచర్స్ చాలా చూసాను సువర్ణ. చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్, చాలా మంచి లొకేషన్స్ లో రీజనబుల్ ప్రైసెస్ కి అందిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకుని ఉండిపోదాం అనే ఒక సంకల్పం ఉన్నా కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాస్. ఒక్కసారి మళ్ళీ చూద్దాం, చూడు రోడ్డు మీదే, రోడ్ ఫేసింగ్ మనకి వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వెంచర్. చక్కగా గేట్, ప్రహరీ గోడలు అన్నీ కట్టి ప్లాటింగ్ చేసుకుని చాలా అందంగా ఉండబోతున్న ఈ ప్రాజెక్ట్, ఈ విల్లా ప్రాజెక్ట్ కి సంబంధించిన గోల్డ్ స్పేస్ ప్లాట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. 200 స్క్వేర్ యార్డ్స్, ఐ థింక్ 187 అలా స్టార్టింగ్ నుంచి కూడా ఉండొచ్చు. సో నీకేమనిపిస్తుంది ఇక్కడికి వస్తే? యాక్చువల్లీ అక్క, అసలు ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ గత కొన్ని రోజుల నుంచి కూడా శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలం. అవును, ఫ్యూచర్ సిటీ అక్కడే. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా కూడా అక్కడే చేయాలంటున్నారు. దట్టు మనకి టైటిల్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే చాలా సక్సెస్ఫుల్ గా ముందుగా చాలా ప్రాజెక్ట్స్ చూస్తూ ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రెడిబుల్. మనం ఎప్పుడైనా ల్యాండ్ కొనేటప్పుడు అన్ని రకరకాల భయాలు ఉంటాయి, కన్సర్న్, అమ్మో ఇది కరెక్టా కాదా అని. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్, ఐ కెన్ టెల్ యూ పర్సనలీ, నేను వాళ్ళ ప్రాజెక్ట్స్ వెంచర్స్ గతంలో కొన్న కస్టమర్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. దే ఆర్ వెరీ వెరీ క్రెడిబుల్. చాలా నీట్ గా వాళ్ళు ఫేర్ గా బిజినెస్ చేస్తూ వచ్చారు. సో అది ఓకే. సో మరి ఇంత అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి కొన్ని పాయింట్స్ వింటూ ఉంటుంటే. సో ప్రెసెంట్ మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. బట్ బిఫోర్ దట్ అయితే మనమైతే ఒక స్పెషల్ పర్సన్ ని కలవాలి కదా. అవును, ప్రాజెక్ట్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవి నంబూరి గారు అందరికి సుపరిచితులు. ఆయన ఇన్ఫాక్ట్ మెల్లిగా మొదలుపెట్టి ఎక్కడ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయో ఆయన తెలుసు కాబట్టి ఆయన చూస్ చేసుకునే లొకేషన్స్ అన్ని కూడా చాలా చాలా ఆపర్చున్ లొకేషన్. సో ఇన్వెస్టర్స్ కూడా కరెక్ట్ గా చూసి పెడతారనమాట. ఆయనతో మాట్లాడదాం. చలో. నీకు చాలా డౌట్లు కదా? చాలా డౌట్లు. అదే చాలా డౌట్లు ఉన్నాయి. షాపింగ్ తీసుకెళ్ళి. అదిగో రవి గారు. రవి గారు నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. హాయ్ మేడం. నమస్తే రవి. నమస్తే మేడం. సువర్ణ తనకి గోల్డ్ షాపింగ్ అని తీసుకొచ్చాను. ఓ, ఎందుకంటే ఇది గోల్డ్ స్పేస్ కాబట్టి. రైట్ రైట్. సో గోల్డ్ కంటే ఎక్కువ వాల్యూ ఉండేది. నిజంగానే ఇది ఇన్వెస్టర్లకి గోల్డ్ స్పేస్ మేడం. అదే అదే సార్. యాక్చువల్లీ నేను మీది ఫస్ట్ నేను చూసిన ప్రాజెక్ట్ అర్బన్ టౌన్స్ ఘట్కేసర్ దగ్గర. అది చూసే నేను అబ్బో ఇంత బాగా చేస్తున్నారేంటి, ఏదో ప్లాట్స్ అంటే ఏదో అనుకున్నాను. చూస్తే ఆ డెవలప్మెంట్ అది చూసి చాలా అదిరిపోయింది. అక్కడి నుంచి మనం అర్థసాగర్ చేసాము. అర్థసాగర్ ఆల్సో ఐ థింక్ ఇలా వచ్చి రాగానే అందరూ వచ్చి కస్టమర్లు ఇంకా లేదు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. 1.5 month లోనే కంప్లీట్ అయిపోయింది. ప్లాట్స్ అన్ని వెళ్ళిపోయాయి, అంటే మీరు అమ్ముడుపోయాయి కదా. సో ఐ థింక్ సీక్రెట్ మీరు పెట్టే ప్రైసింగ్ ఒకటి, లొకేషన్. తర్వాత ఆలేరుకి వచ్చాము. ఆలేరులో టెంపుల్ సిటీ, క్యాపిటల్ గేట్వే రెండు చూసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ మేడం. సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. సువర్ణకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. మా అందరికి ఆలోచన ఉంది, చిన్నగా ఏమన్నా ఇన్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ అని. మంచి ఆలోచన మేడం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే ఈ ఏరియానే అసలు హాట్ స్పాట్. మనం తుక్కుగూడ జంక్షన్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 14 ఉందో అక్కడ నుంచి చూసుకుంటే మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ అండి. 5 కోట్ల దగ్గర నుంచి లాస్ట్ 30 కోట్లు ఒక్క విల్లా వాల్యూ దాకా. అంత పెద్ద పెద్ద విల్లాలు అన్ని కూడా ఇదే రూట్ లో ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్, హైవే ఫేసింగ్ తోటి మనది స్టార్ట్ చేయటం
చాలా బెనిఫిట్ అది. రైట్. అంటే హాట్ కేకుల్లో అమ్ముడిపోతున్నాయని బయట వింటూ ఉంటాం సార్ మార్కెట్లో. దట్టు కూడా ఇప్పుడు ఏంటంటే అందరికీ అట్రాక్ట్ చేసే పాయింట్ శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ ఇక్కడే అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబుల్ త్రిబుల్ అయిపోతుందన్న మాట వింటూ ఉన్నాం బయట. అంటే ఇన్వెస్ట్ చేస్తామా లేదా పక్కన పెడితే ఆ మాటలు వింటున్నప్పుడు వచ్చి కొనాలన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ మీరు గతం మీ ప్రాజెక్ట్స్ చూస్తే కూడా ట్రస్ట్ బేస్ చేసుకుని మీరు ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇంత మంచి వెంచర్ వేశారు, దట్టు హైవేకి దగ్గరగా ఉంది. ఎవరు కొన్నా కూడా వాళ్ళు ఫ్యూచర్ లో నిజంగా సెటిల్ అయిపోతారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకనే గోల్డ్ స్పేస్ అని పెట్టారా? నిజంగానే బంగారు గనే మేడం ఇది. ఈ ఏరియా నిజంగానే ఫ్యూచర్ సిటీ, రేపు ప్రణాళికాబద్ధంగా నిర్మించబోతున్న 4వ నగరం కాబట్టి ఇప్పటి వరకు కూడా హైదరాబాదు హైటెక్ సిటీ రావటమో ఏదో ఒకటి రావటము విస్తరిస్తూ పోతా ఉంది. ఒక ప్రణాళిక ఏం లేదు. అందుకోసం ఇప్పుడు హైటెక్ సిటీలో మనం 1-2 కిలోమీటర్స్ పోవాలన్నా కూడా ½ అన్ అవర్ పైన పట్టే పరిస్థితి ఉంది ఒక్కో టైంలో. కరెక్ట్, అంతే కదా. అసలు సిటీ లోపల అయితే అంతే ఉంది. కానీ ఇలా ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు దాదాపు 18 రేడియల్ రోడ్స్ అంటే ఒక రతన్ టాటా 333 ఫీట్ ఎక్స్ప్రెస్ వే కానీ ఇవన్నీ కూడా రేపు రాబోతున్న ఏఈ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఏదీ లేకుండా ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే 4వ నగరం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వేరే ప్రపంచం లాగా ఉంటుంది. నిజంగా ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్లో సిటీయే ఇది. అవును, కరెక్ట్ మేడం. 20-25 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. అండ్ సార్ ఇక్కడ ఒక్కసారి మనం చూపిస్తున్నాం, ఇదిగో కరెక్ట్ గా రోడ్ కానుకునే ఒక ప్రాజెక్ట్ అంటే చాలా హాయిగా ఉంటుంది. ఏదో గతుకుల రోడ్ లోంచి లోపలికి వెళ్ళి అది ఎప్పటికే వస్తుంది, రోడ్ రాదని కాదు. అలాంటి ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కస్టమర్ల ఆలోచన కూడా ఇలాంటిదే కావాలని ఉంది మేడం. ఒకప్పుడు ఫ్రెండ్ చెప్పారనో తెలిసిన వాళ్ళు తీసుకున్నారనో హైవే నుంచి లోపలికి 15-20 కిలోమీటర్స్ పోయి కూడా ఇన్వెస్ట్ చేశారు. తర్వాత రీసేల్ వాళ్ళకి ఎమర్జెన్సీ అయ్యి అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి కస్టమర్లకి నాలెడ్జ్ బాగా వచ్చింది. మేము సర్వే చేసాం కాబట్టి కస్టమర్ల ఆలోచన విధానం ఎలా ఉందో మాకు అర్థమైంది. ఒక ప్రైజ్ విషయంలో కానీ రోడ్డు కనెక్టివిటీలో కానీ పూర్తి నాలెడ్జ్ తోటి కస్టమర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. ఇందాక మీరు ఎయిర్పోర్ట్ అన్నట్లు ఒకప్పుడు బస్ స్టాండ్ నుంచి దూరం చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి దూరం చూస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్ నుంచే దూరం చూస్తున్నారు. మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా 20 మినిట్స్లో రావచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి కూడా 25 మినిట్స్లోనే రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏఐ సిటీ ఇవన్నీ కూడా మనకి దాదాపు 15-20 నిమిషాల దూరంలో ఉందని వింటున్నాం. అలాగే అందరికి చాలా ఇష్టమైన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఒకటి ఉంది. కడతాల్ అనగానే అందరికి గుర్తొచ్చేది పిఎంసి. నాకు గుర్తొస్తుంది, నేను చాలా సార్లు పాడాను సార్ ఇక్కడ. ఈ ఏరియాకి వచ్చేటప్పుడు అప్పుడు అనుకునేదాన్ని ఎంత బాగుంది ఇక్కడ, ప్రశాంతంగా 10-15 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు సార్. ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయి రవి గారు? ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, తర్వాత మంచి రెస్టారెంట్స్, ఫుడ్, ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతోంది ఇక్కడ అని ఒక ఆలోచన అందరికీ వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. అతిపెద్ద అంతర్జాతీయ స్టేడియాన్ని కూడా ఇక్కడే మనకి 4 కిలోమీటర్స్ దూరంలోనే కడుతున్నారు బీసీసీఐ తోటి టైప్ తోటి. దాంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా, ఏఐ యూనివర్సిటీ అని కావచ్చు, అలా రకరకాల 8 జోన్లుగా డివైడ్ చేసి మన ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక 2-3 సంవత్సరాల్లోనే అసలు మనం ఊహించినంత విధంగా అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే చాలా మంది కర్తాల్ ఏరియాలో ప్లాట్స్ అనగానే ఎక్కువ చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఇక్కడ కొంటే బాగుంటుంది అన్న ఫీల్ తోటే ఉన్నారు. కడతాల్ ఒక మంచి, అందులో శ్రీశైలం హైవే సువర్ణ చెప్పినట్టు కడతాల్ శ్రీశైలం హైవే అనగానే ఒక మంచి రింగ్ వస్తుంది, మంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మేడం. అది ఎందుకంటే కనెక్టివిటీ కూడా అలానే ఉంటుంది మేడం. ఇప్పుడు షాద్నగర్ నుంచి చూసుకుంటే యాచారం వరకు మధ్యలో మన శ్రీశైలం హైవే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కనెక్టివిటీ రోడ్స్ కూడా చాలా ఉన్నాయి. శ్రీశైలం సాగర్ హైవే దాకా ఇప్పుడు రాబోతున్న అమరావతి మీదుగా పోర్టు వరకు వెళ్ళే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా 4th సిటీ నుంచి వెళ్ళేది కూడా మనకి దగ్గరలో వెరీ నియర్ బై ఉన్నాం కాబట్టి, అంతకుముందు మనం ఆర్ధసాగర్ తక్కెలపల్లి గేట్ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి కనెక్టివిటీ ఈజీ మేడం. ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కదా. రేపు బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టు కూడా శంషాబాద్ ఏరియాలోనే దాదాపు 600 ఎకరాలు కేటాయించి నిర్మించబోతున్నారు. అన్ని డెవలప్మెంట్స్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయో ఆ ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఫ్యూచర్ సిటీ ఆయన ఉన్నప్పుడే దాదాపు కంప్లీట్ చేసుకోవాలన్న స్పీడ్ తోటి ముందుకెళ్తున్నారు. ఆ స్పీడ్కి మనకి నిదర్శనమే
FCDA భవనం మేడం, ఓకే. 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇది. మన డిసెంబర్ 8 ప్రకటన తర్వాత ప్రకటన చేశాక ఫస్ట్ టైం 3 months లో ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఈ మంత్ ఎండింగ్ కి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అదే ఏ చాలా గవర్నమెంట్ ఆఫీస్ 3 months లో కంప్లీట్ కాదు అంటే రేపు 4th సిటీ కూడా అదే స్పీడ్ లో కంప్లీట్ అవడానికి అదే నిదర్శనం. ఓకే. చాలా బాగుంది సార్. సువర్ణ, మామూలుగా అయితే అంటే అందరు చూసుకునేది అదే గుడి ఉందా బడి ఉందా అన్ని, ఇక్కడ స్కూల్స్ కూడా బాగా ఆల్రెడీ చాలా వచ్చేసినట్టున్నాయి అవును, మనకి. మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది విల్లా ప్రాజెక్ట్స్ గా మీరు పెట్టారు కదా, ఈ గోల్డ్ స్పేస్ లో మరి ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటే ఏ సైజ్ ల్యాండ్స్ మీరు ప్లాట్స్ పెడుతున్నారు? స్టార్టింగ్ ఎక్కడి నుంచి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి హై Right. ఎక్కడ వరకు తీసుకుంటారు? 176 నుంచి 311 దాకా ఉన్నాయి మేడం సైజెస్. వెస్ట్ వచ్చి 176 ఉన్నాయి, ఈస్ట్ 200 ఉన్నాయి, కార్నర్స్ 270, 300 అలా లాస్ట్ సైజు 311 దాకా ఉన్నాయి. ఎవరి బడ్జెట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆల్రెడీ DTCP రేరా అప్రూవల్ కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే చాలు 60 to 80% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. ఓహో, అది చాలా పెద్ద అడ్వాంటేజ్. మీరు ఎప్పుడు నాకు ఎందుకు నేను ఇంత క్రెడిబుల్గా అనిపిస్తుందంటే రవి గారు, మీ ప్రాజెక్ట్స్ అన్ని మీరు ఎప్పుడు కూడా లింక్ డాక్యుమెంట్స్ నుంచి కూడా మీ కస్టమర్లకి ముందు చూపించి వాళ్ళని కన్విన్స్ చేస్తారు, ఉందండి. అండ్ మీకు ఇద్దరు చక్కగా ఇద్దరు ఒక రైట్ హ్యాండ్, అమృతరాజు గారు, సుధాకర్ గారు, పూర్తి నాలెడ్జ్ మేడం. అమృతరాజ్ గారికి వెల్కమ్ బ్యాక్, అంతేనా? అమృతరాజ్ గారి మధ్యలో అలా ఆచేళ్ళు వచ్చారనమాట. చాలా బాగుంది సార్. ఇది చూడండి, ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ మనకి. అంటే అందరికీ చాలా మందికి డౌట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఎలా ఉందో, ఎప్పటి ల్యాండ్, ఎవరి నుంచి వచ్చిందో. 1954 నుంచి ప్రతి ట్రాన్సాక్షన్ ఉంటుంది మేడం. NRI ప్రాజెక్ట్స్ అంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది అందరికీ తెలుసు. బాగా మీరు అయితే అన్ని సేకరించి పెట్టారు. అండ్ ఇంకొక విషయం కూడా నాకేం నచ్చుతుందంటే, ఎప్పుడూ కూడా కస్టమర్లు ఎందుకు కొనట్లేదు, మీకు ఇంకా ఏం కోరుకుంటున్నారని ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు వాళ్ళు. అంత కస్టమర్ ఓరియంటెడ్ కంపెనీ ఇది. ఏదో అమ్మేసాము కొనేసాము, మాకు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయని కాదు, స్పెసిఫికలీ కేటరింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్. అంత ముందు 1.5 year మేడం ఓన్లీ సర్వేనే చేసాం. అయితే ఇప్పుడు మీరు సర్వే చేసామన్నారు కదా సార్, ఒకప్పటికి ఇప్పటికి మైండ్ సెట్స్ చాలా డిఫరెంట్. చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే స్మాల్ ఎంప్లాయ్ నుంచి బిగ్ సెలబ్రిటీ వరకు కూడా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇంతకు ముందు చూస్తే ఒక 20 ఏళ్ల ముందు మణికొండ, ఆ కొండలు రాళ్ళు ఇక్కడ కొంటే ఎక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది కమెంట్స్ చేశారంట. కానీ ఇప్పుడు మణికొండలో కొనాలంటే చాలా వాల్యూ, హైటెక్ సిటీ కొనాలన్నా కూడా చాలా వాల్యూ. వెస్ట్ అంతా సాచురేటెడ్ మొత్తం, నార్సింగి ఆ ఏరియా, షేక్పేట్, ఇంకా దర్గా రోడ్, అవన్నీ కూడా బాగా సాచురేట్ అయిపోయాయి కదా సార్. ఇప్పుడు తుక్కుగూడ, మహేశ్వరం ఏరియాలోనే IT కంపెనీస్ అన్ని వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియా నెక్స్ట్ గచ్చిబౌలి టైప్ జూబ్లీ హిల్స్ అని అక్కడ బోర్డు పెట్టారు సార్ ఎవరు. కరెక్ట్, అది నిజంగానే నిజం మేడం అది. ఎందుకంటే అప్పుడు కొనలేకపోయిన వాళ్ళు చాలా మందికి భూమి మీద అవగాహన లేదు, రాళ్ళు రప్పలు అన్న ఫీలింగ్ తోటి ఆ టైంలో చాలా మంది ఉండటం నిజం అది. కానీ ఇప్పుడు అలా లేదు, కస్టమర్ల ఆలోచన మారింది. ఇందా మేడం చెప్పినట్టు మేము సర్వే చేసాం. ఎలా చేసామంటే, అంతకుముందు మేము మార్కెటింగ్ చేసిన కంపెనీలో సైట్ దాకా వచ్చి కొనకుండా ఎవరైతే వెళ్ళారో, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి కూడా కొనకుండా వెళ్ళారో వాళ్ళ ఇంటికి మేము దాదాపు 1.5 year పట్టింది మాకు. ప్రతి ఇంటికి మేము పర్సనల్గా వెళ్ళాం. మా అసోసియేట్ మీకు చెప్పేది వేసుకొచ్చారు కదా దూరం అని, ఆ ప్రైజ్లో అంత దూరం వెళ్ళాలని తెలుసు కదా, మరి ఎందుకు కొనలేదు, ఎలా ఉంటే కొనేవాళ్ళు, అసలు మీ ఆలోచన ఇప్పుడు ఎలా ఉంది అని మేము ప్రతి కస్టమర్ని పర్సనల్గా మా టీంతో వెళ్ళి కలిసాము. ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి ఆలోచన వాళ్ళ మాట ఏంటి అంటే, హైవే ఫేసింగ్ ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి, డెవలప్మెంట్స్ ఎప్పుడో చేస్తామని కాదు, రెడీగా ఉండాలి, రేపు మాకు ఎమర్జెన్సీ అమ్మాలంటే మీ అవసరం లేకుండా మేము అమ్ముకోగలగాలి. ఈ పాయింట్ నేను రాబోయాను. చాలా మంది విల్లాస్ కట్టుకోవచ్చు, చాలా మంది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం సడన్ గా నాకు డబ్బులు కావాలి అమ్మేయాలంటే మీరు సహకరిస్తారా సార్? మీ టీం కానీ? చేస్తాం మేడం, తప్పకుండా చేస్తాం. అమృతరాజు గారు, సుధాకర్ గారు అయితే కస్టమర్ సర్వీస్లో టాపిక్ అది. వాళ్ళ పర్సనల్ ప్లాట్ అన్నట్టే ఫీల్ అయ్యి సర్వీస్ చేస్తారు. ఎవరైనా సరే ఇప్పుడు కాకపోయినా 4-5 ఏళ్ళ తర్వాత అయినా రీసేల్ చేసుకోవాలనుకున్నా, లేదు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఎవరినన్నా బిల్డర్ని అటాచ్ చేయమన్నా కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రైజ్ విషయానికి వచ్చేసరికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము వెళ్తున్నాం కాబట్టి కస్టమర్ల కోసం చుట్టూ విల్లాస్ ప్రాజెక్ట్సే ఉన్నాయి మన వెంచర్ చుట్టూ. 28,000, 30,000 ఉంది. లాంచింగ్ ఆఫర్ కింద ఫస్ట్ 15 రోజులు ఇంకా లాంచ్ చేయలేదు, ఫస్ట్ 15 రోజుల వరకు కేవలం 19,999 అంటే గజం 20,000 రూపాయలకే ఇస్తున్నాం మేడం.
చాలా గొప్ప మాట చెప్పారు. 19,999. అఫ్ కోర్స్ నువ్వు నేను తీసుకుంటే మన లెక్క వేరే ఉంటుంది, అది వేరే సంగతి ఊరికే. కానీ మాకు పెద్ద తెరకాసు ఏంటి సార్, ఇప్పుడు ఇద్దరున్నారు, ఇద్దరు చాలా మంచివాళ్ళు. ఎవరితో డీల్ చేయాలో అర్థం కాని పరిస్థితి మేమన్నా కొనుక్కోవాలంటే. ఇద్దరు చాలా మేము వీళ్ళిద్దరిని ఆవిభక్త కావాలంటాం మేడం. వీళ్ళిద్దరు అసలు వేరు వేరు ఉండరు, ఎప్పుడు కలిసే ఉంటారు. అదే కాబట్టి అది సార్ నాకు ఎప్పుడు డౌట్. చూడండి, నువ్వు కూడా చెప్పాలి, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అంటారు కదా, అన్ని మన దిక్కులే, అన్ని దిక్కులు భగవంతుడివే అంటారు. సో మరి మీరు అమ్ముడుపోయేటప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా, రెండు అమ్ముడుపోతాయా? మళ్ళీ మేము అమ్మేటప్పుడు ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ కొన్నా ఈస్ట్ ఫేసింగ్ కొన్నా అలా ప్రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? వాట్ ఈస్ యువర్ అడ్వైస్ సార్? అంటే ఏ దిక్కైనా బానే ఉంటది మేడం, కలిసి వచ్చినంత కాలం ఏ దిక్కైనా బానే ఉంటది. ఎక్కువ మంది ఈస్ట్ కావాలని అడగటం కామన్, ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్లు కానీ అవి అడగటం కామన్. కాబట్టి మన వెంచర్లు అన్ని వాస్తు ప్రకారమే ఈస్ట్ వెస్టే మొత్తం ఉన్నాయి మేడం. ప్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ అంటే ఎవరికైనా కలిసి వస్తుంది. సో 187 అనుకుంటే తక్కువలో తక్కువ 187కి సుమారు 20,000 వేసుకుంటే, దగ్గర 20,000 అన్నారు కాబట్టి 37 lakhs ప్లాట్ వస్తుంది. లేదు కొంచెం ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టచ్చు అంటే 311 గజాలంటే అది ఇంకొంచెం బాగా లగ్జూరియస్ గా కట్టుకోవచ్చు, లగ్జరీ విల్లా అవుతుంది. అందులో మన వెంచర్ నుంచి 500 మీటర్స్ దూరంలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగన్ టెంపుల్ ఉంది. రేపు మంగళవారం సండే వచ్చారంటే అసలు ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పక్కనే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయంటే దేనికి నిదర్శనం? అది డెవలప్ అయిన ఏరియా, అన్ని బాగున్నాయి ఇక్కడ. బికాజ్ లేకపోతే ఫంక్షన్ హాల్ ఎందుకు కడతారు ఎవరన్నా? అన్ని నియర్ బై ఉన్నాయి కదా మేడం. అవును. ప్రైజ్ విషయానికి వచ్చేసరికి కూడా మేము ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఉండే ప్రైజ్ పెట్టకుండా ఇప్పుడు ఉండే ప్రైజే ఇవ్వాలి. అంటే కస్టమర్ల దగ్గర నుంచి తీసుకున్న మేము ఫీడ్బ్యాక్లో వచ్చింది అది. ఎప్పుడో 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ ఇప్పుడు ఉంటుంది. మేము అప్పుడు అమ్ముకునేసరికి మేము కొన్న రేటు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదని అంతకుముందు భూమి మీద ఇన్వెస్ట్ చేసిన చాలామంది దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ అది. రైట్. కాబట్టి మేము ఖర్చులు తగ్గించుకొని తక్కువ ప్రాఫిట్ చాలు అని ఎక్కువ సంవత్సరాలు ఒకటే వెంచర్ని పట్టుకోకుండా తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ కస్టమర్లకు సర్వీస్ ఇచ్చి ఎక్కువ వెంచర్లు చేయాలి. మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ బ్రాండ్ని ఎక్కువ తీసుకెళ్ళాలి. కస్టమర్ మౌత్ పబ్లిసిటీ తోటే బాగా డెవలప్ కావాలి. కస్టమర్లే మాకు బేస్గా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి కేవలం 19,999కి వెంచర్ని ఇస్తున్నాం మేడం. ఛాలెంజింగ్ ప్రైస్, చాలా మంచి ప్రైస్ సార్. అయితే మీ పాత కస్టమర్లు ఆల్రెడీ కొన్నవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతూ చూసి సంతోషపడ్డారో 1-2 ఉదాహరణలు ఇస్తారా? తప్పకుండా మేడం. ఇప్పుడు మనం ఆర్ధసాగర్ జస్ట్ 3-4 months అయింది కదా మేడం. మనం అప్పుడు 14,000 అమ్మాము. నిన్ననే ఒక 2 ప్లాట్స్ రీసేల్ అయ్యి 16,000కి. అబ్బో, అప్పుడే జస్ట్ 2 months 2,000 ప్రాఫిట్ వచ్చింది. మేము ఆశ్చర్యపోయాము. అరే మనం 2 నెలలు ఆగమ్మితే 16,000 వచ్చేది కదా అని మా వాళ్ళు చెప్తున్నారు. కాదు, వాళ్ళు ప్రాఫిట్ వచ్చింది 2,000. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అయ్యే డబ్బులతో. ఎప్పుడైనా ట్రేడింగ్ చేస్తూనే ఉంటేనే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అది ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ చెప్పక్కర్ల, వాళ్ళకి డైరెక్ట్ కొనేస్తారు ఇక్కడ. చాలా బాగుంది సార్. అండ్ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు అంటే బిఫోర్ ఒక ప్రైస్ పెట్టి ఆఫ్టర్ దట్ ఇంకో ప్రైస్ పెరిగినా కూడా కస్టమర్లు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మీరు ఒక రియల్టర్గా కాకుండా యాజ్ ఎ పర్సన్ సార్, యాక్చువల్లీ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నష్టం అయితే నష్టమైన చరిత్రలో లేదు. సో ఇప్పుడు మనకి ఎంత భూమి మీద ఇన్వెస్ట్ చేసినా కూడా ఇది కొంచెం హైయెస్ట్ ప్రైస్, కొంచెం ప్రీమియం అనిపించినా కూడా ఫ్యూచర్ అది డబుల్ ట్రిపుల్ అవుతుందని మాత్రం అనిపిస్తుంది. సో మన వెంచర్ గురించి అసలు భూమి మీద ఇన్వెస్ట్ చేసే కస్టమర్లకు సంబంధించి చాలా మంది మీరే అంటుంటారు దేవుళ్ళు అని చెప్పి, కస్టమర్ దేవుళ్ళు అని చెప్పి. సో ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ఎక్కడ భూమి మీద ఇన్వెస్ట్ చేసినా కూడా అద్భుతమైన లాభాలు రావడం అయితే సహజం మేడం. కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మెయిన్. ఆల్రెడీ డెవలప్ అవుతున్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్సే వస్తాయి. కానీ దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ కాబోతున్న ప్రదేశంలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకెక్కువ వస్తాయి. అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి డెవలప్ అయ్యి ఇళ్ళ మధ్యలో కొంటే మామూలుగా నార్మల్ ప్రాఫిట్ వస్తాయి. ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కానీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అండి. మనం 3-4 times ఎక్కువ ప్రాఫిటే వస్తుంది. రవి గారు, నేను అర్బన్ టౌన్స్ చూశాను కాబట్టి ఇప్పుడు ఈ వెంచర్లో ఈ గోల్డ్ స్పేస్లో ఏమేమి వేస్తున్నారు సార్ ఆల్రెడీ మీరు? అంటే ఏమేమి పూర్తయ్యాయి మనకి ఫెసిలిటీస్ పరంగా? రైట్ మేడం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నాం, బ్యూటిఫుల్ గా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము. ఆర్చ్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది, ఎలక్ట్రిసిటీ అయింది. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా అయిపోయింది మేడం. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది.
రోడ్స్ ఒకటి నెక్స్ట్ వీక్ మనం స్టార్ట్ చేస్తాము. దాదాపు 2 months లో కంప్లీట్ చేసుకుంటాం వెంచర్ని. చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సార్ చాలా మందికి ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే అన్ని బ్యాంక్స్ తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారా లేదా, బిఫోర్ వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా, ఈ రెండు చెక్ చేశాక స్పాట్ పేమెంట్ ఎంత తీసుకుంటారు వీళ్ళు అన్న క్వశ్చన్ ఎక్కువ ఫస్ట్ రేజ్ అవుతుంది. దట్టు మనం కొంచెం ప్రీమియం గా ఇస్తున్నాం.